హలో ఎవ్రీవన్! త్వరలోనే మనకి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మన యొక్క ర్యాంక్ ఏ కాలేజ్‌లో వస్తుందో మనం ముందే ఎస్టిమేట్ చేసుకుంటే మనకి వెబ్ ఆప్షన్స్‌లో చాలా చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరు ఎంబీఏ, ఎంసీఏకి మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్‌గా మీరు డేటా అనాలిసిస్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం మన యొక్క వెబ్‌సైట్‌లో మనం కంప్లీట్‌గా కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వేసేసాము. మీరు ఈజీగా చూడవచ్చు. అది ఎలా చూడాలో కంప్లీట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లస్ దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, కౌన్సెలింగ్‌లో చాలా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? అవన్నీ కూడా మీరు చేయకుండా ఎలా ఉండాలి? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్‌లోడెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈసారి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎందుకు మనకి ఎలా యూజ్ అవుతాయి అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే సీ ఫస్ట్ థింగ్ మనకి సపోజ్ ఒక 10,000 ర్యాంక్ వచ్చిందనుకోండి. సో, ఆ ర్యాంక్‌కి మనకి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందో మనకి తెలియాలి. సో దట్ మనం వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. ప్లస్ మనం ఒక టాప్ 10 కానీ, 15 కానీ, 20 కానీ కాలేజెస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో, ఆ కాలేజ్‌లో మన యొక్క కేటగరీకి సపోజ్ నేను ఓసీ క్యాండిడేట్ ప్లస్ దాంతో పాటు నేను మేల్ క్యాండిడేట్ ప్లస్ దాంతో పాటు నా యొక్క రీజియన్ వచ్చేసి ఓయూ రీజియన్. సో, ఈ పర్టిక్యులర్ కేటగరీకి సపోజ్ నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉండిందో చూడాలనుకుంటే నేను డైరెక్ట్‌గా మన యొక్క వెబ్‌సైట్‌లో చూడొచ్చు. సో, అలా మనం మన యొక్క వెబ్‌సైట్‌లో పెట్టేసాం కాబట్టి అది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఫస్ట్ మనం చూద్దాం. దానికోసం మీరు మన యొక్క వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఓకే. సో, ఫస్ట్ మీరు mySets.comకి వెళ్ళండి. సో, ఇక్కడ mySets.comలో కట్ ఆఫ్ ర్యాంక్స్ అని అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. టాప్‌లోనే అది మీకు ట్యాబ్ అవైలబుల్‌గా ఉంటుంది. లేదంటే మీరు లేటెస్ట్ పోస్ట్ కాబట్టి ఇక్కడ చూడవచ్చు. లేదంటే టీఎస్ ఐసెట్ కానీ, టీజీ ఐసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ mySets.com అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కూడా మీకు వచ్చేస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ట్యాబ్ ఉంటుంది. సో, దీనిపైన క్లిక్ చేయగానే కంప్లీట్‌గా ప్రతి ఒక్క సెట్ డీటెయిల్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. మనం టీఎస్ ఐసెట్‌కి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ టీఎస్ ఐసెట్ క్లిక్ హియర్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, దీనిపైన క్లిక్ చేయగానే మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో, దాంట్లో మీరు ఇక్కడ కింద చూడండి. ఫస్ట్ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఉస్మానియా యూనివర్సిటీకి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలి కాబట్టి ఇక్కడ ఓ దగ్గర వచ్చేస్తే మనకి సో, ఇక్కడ చూడండి ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఉంది కదా! సో, దీనిపైన నేను క్లిక్ చేసేసాను. నెక్స్ట్ మనం ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంబీఏ, ఎంబీటీ, ఎంసీఏ, ఎంటీఎం ఈ కోర్స్‌లో మనం ఏ దానికి కట్ ఆఫ్ ర్యాంక్ చూడాలనుకుంటున్నాము. సో, అది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మన యొక్క కేటగరీ ఏంటి? సపోజ్ ఓసీ అయితే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇవన్నీ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, దాని తర్వాత మనం మేల్, ఫీమేల్ క్యాండిడేట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా ఓయూ కాలేజ్‌లో మనకి ర్యాంక్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్‌కి, ఓసీ క్యాండిడేట్‌కి 156 ర్యాంక్‌కి మనకి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. సో, ఇలా మీరు మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది? మీరు కావాలనుకుంటున్న కాలేజ్‌లో లాస్ట్ ఇయర్ వరకే ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉండింది? కంప్లీట్‌గా మన యొక్క వెబ్‌సైట్‌లో డీటెయిల్స్ చూడవచ్చు. సో, ఐసెట్‌లో వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. జాగ్రత్తగా మీకు కావాల్సిన కాలేజ్‌కి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడవచ్చు. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ థిస్ వీడియో. ప్లస్ కామన్‌గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఐసెట్ కౌన్సెలింగ్ అనగానే డైరెక్ట్‌గా అన్ని కాలేజెస్ లైన్‌గా పెట్టుకుంటూ వెళ్తారు. సో, మీరు అలా చేయవద్దు. మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ యొక్క లిస్ట్ మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అంటే మనకి టాప్ కాలేజెస్ ఉంటాయి కదా! ప్రతి ఒక్క కాలేజ్‌కి ఆప్షన్స్ ఇవ్వాలి. టాప్ కాలేజెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఒక్కసారి ఏమవుతుందంటే టాప్ కాలేజ్‌లో నాకు ఎలాగూ రాదని చాలా స్టూడెంట్స్ ఆప్షన్స్ ఇవ్వరు. బట్ చాలా పెద్ద ర్యాంక్‌కి కూడా ఆ కాలేజ్‌లో మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఛాన్స్‌ని మనం అస్సలు కూడా వదులుకోవద్దు. కాబట్టి ఫస్ట్ టాప్ కాలేజెస్‌కి ఆప్షన్స్ ఇచ్చి దాని తర్వాత మనకి కావాల్సిన కాలేజెస్‌కి ఆప్షన్స్ ఇవ్వాలి. సో, ఈ మిస్టేక్స్ ఎవరు కూడా చేయవద్దు. సో, దీనికి సంబంధించి కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ రిప్లై. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్.